వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశంలో కూడా పత్రికా రంగాల్లో ఒక సంచలనాన్ని తీసుకొచ్చారు. ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అది రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఫిలిం రంగంలో అశేషమైనటువంటి సేవలు చేశారు. ఈటీవీ అనేటటువంటిది ఒక బ్రాండు. దానికి అలాంటి పత్రికా రంగంలో ఆయన చేతి కింద వేలాది మంది పత్రికలు జర్నలిస్టులుగా మారి, పత్రికాధిపతులుగా మారి, తర్వాత బ్రాంచ్లుగా అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటిది ఈనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక రకంగా అనేక సంవత్సరాలు. అలాంటిది ఆయన ఒక జర్నలిజం స్కూలు, ఆయన ఒక తెలుగు భాషకి పితామహుడు, సినీ రంగానికి తలమానికం. ఆయనకు అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి మహనీయుడు. ఈరోజు కూడా అనేక సంస్థలు నెలకొల్పి ప్రజలలో అనిర్వచమైనటువంటి సేవలు చేస్తున్నారు. నిర్మోహమాటంగా పత్రికల్లో ప్రభుత్వాలు ఎవరు ఉన్నా సరే నిర్మోహమాటంగా ఉన్న విషయాలను ఉన్నట్టుగా ప్రజల ముందు ఉంచి ధైర్యంగా నడిపినటువంటి ఏకైక తెలుగు దినపత్రిక, తెలుగు ఛానల్. అలాంటి అధిపతి, అలాంటి చెరుకూరు రామోజీరావు గారు ఈరోజు మన మధ్యలో లేకుండా పోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు, మొత్తం పత్రికా రంగంలో ఉన్నటువంటి అందరికీ, సినీ రంగంలో ఆయన అభిమానులకు, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా అభిమానులకు అందరికీ కూడా శిరస్సు వంచి ఆయనకి మనస్సుమాంజల్ని అర్పిస్తూ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం టేబుల్